ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకో నీకు చెయ్యందించా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. సెల్ ఫోన్ కి టవర్ ఉంటుంది, ప్రతి కుర్రాడికి లవర్ ఉంటుంది. వెజిటబుల్స్ లో క్యాలీఫ్లవర్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తా, అయిపోయారు మీరంతా. సెల్ ఫోన్ కి టవర్ ఉంటుంది, ప్రతి కుర్రాడికి లవర్ ఉంటుంది. వెజిటబుల్స్ లో క్యాలీఫ్లవర్ ఉంటుంది. నా కవితలో ఏదో తెలియని పవర్ ఉంటుంది. బొమ్మాయిలు ఎవరు బాగుంటుందా? ఇవాళ మన షోలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుర్తుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. అలా చేస్తారని కూడా నాకు తెలియదు. మేడం గారు, మీ పేరు? దివ్య. ఏం చేస్తుంటారు? రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ చేశాను. రీసెంట్ గా, వెరీ గుడ్. ప్రస్తుతం ఖాళీ. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? MBA. ఓ వెరీ గుడ్, సూపర్. స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? డాన్స్ చూస్తాను ఇందాక. వెరీ గుడ్. స్పోర్ట్స్ గానీ? స్పోర్ట్స్, ఖోఖో ఆడతారు? బాస్కెట్ బాల్, త్రో బాల్. ఖోఖోలో ఎంతమంది ఆడతారు మొత్తం? 12 members. 12 members ఆడుతున్నారు ఈ మధ్యన? ఓకే, ప్రాబ్లం లేదమ్మా. ఎండాకాలం కదా, మేము తక్కువ మంది ఆడేవాళ్ళం. 9 members ఆడారా? ఆ లెక్కలని లేదు. మామూలు రోడ్డు మీద వెళ్తే ఎవరో ఒకళ్ళు ముట్టుకుని ఖోఖో ఆడి పరిగెట్టుకునేవాళ్ళం అనమాట. ఓకే, మాస్టర్ మీరు? అఖిల్. ఏం చేస్తుంటారు? ఇంటర్ కంప్లీట్. ఇంటర్ అయిపోయిందా? అప్పుడే? అదే అంత ఫాస్ట్ గా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓ వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దాం? బీటెక్. ఓ వెరీ గుడ్. సో అంటే ఇంజనీర్ అవుదాం అనుకున్నాం. ఎందుకు డాక్టర్, పోలీస్ ఎందుకు అవుదాం అనుకోలే? ఇంట్రెస్ట్ లేదు అట్లా. ఇంట్రెస్ట్ లేదు. ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అండి. ఇంజనీరింగ్ చేసి ఏం చేస్తావు? ఖాళీ. మా అబ్రాడ్. మళ్ళీ అన్నాడు. దాని తర్వాత ఏమైనా బిజినెస్ లాంటివి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? యాక్టింగ్ లో ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తావు, దాని తర్వాత అబ్రాడ్ వెళ్ళి మాస్టర్ చేస్తావు, దాని తర్వాత యాక్టింగ్ చేస్తావు, నేర్చుకుంటావు. దాని తర్వాత మీలే కావాలని. ఎవరు? మీలే. నేను అవన్నీ చదవలేదు నాన్న, మనకు అవన్నీ వంట పట్టకి అయిపోయావు. బట్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మేడం గారు, మీరు? రమ్య. ఎందుకు కోపంగా ఉన్నారు? ఏం చేస్తుంటారు రమ్య? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓహో, 6 నెలల క్రితం 10th అయింది మీకు. వెరీ గుడ్ నాన్న, ఇంకొంచెం మెల్లగా చదువు, ప్రాబ్లం ఏం లేదు. 2-3 years టైం పట్టినా ఫస్ట్ ఇయర్ చదవడానికి ఫినిష్ చేయం కాదు. ఓకే, నెక్స్ట్ ఏమవుతావు? MBA చేసి యాంకర్. ఇంటర్ అయిపోగానే MBA చేసేస్తావు, చేసి యాంకర్ అయిపోతావు. మధ్యలో డిగ్రీ లాంటిది ఏమైనా చేయమ్మా, లేకపోతే MBA చేయనివ్వరు. ఓకే, పాటలు పాడతావా? ఒకటి పాడు. నిజంగా నిజమే. నేనేనా మరి ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, అస్సలు కాదు. ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి నన్నే చేస్తున్నారా, వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, ఇలా హుషారుగా చేసినది మా. చాలా బాగా పాడావమ్మా. అంటే మెయిన్ ఎక్స్ప్రెషన్ వల్ల పాట పండింది అలా. అది అప్పుడే చూసిన క్రైమ్ న్యూస్ వాడుతున్న నిజంగా ఇదేనా అంటే బాగా పాడారు. మాస్టర్, మీ పేరు? చెర్రీ. యు మీన్ ద ఫ్రూట్? వై? ఊరికే. అసలు పేరేంటి? చందు. ఫుల్ పేరేంటి? చందు. సో చందువే సగం ఉంది.
నువ్వు దాంట్లో నుంచి ఇంకో సగం తీసి చెర్రీ చేసుకో. అందరూ చెర్రీ అని పిలుస్తారు. అందరు చెర్రీ అని పిలుస్తారు. ఓకే, వెరీ గుడ్. సో ఎవరు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా చెర్రీ అని పిలుస్తా? గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇప్పుడు కాదు, పాత అమ్మాయి. పాత అమ్మాయి కూడా లేదు. అదే లేదు. ఏం చేస్తుంటారు? నేను ఇంటర్ కంప్లీట్ అయింది. వెరీ గుడ్. సో నీకు కూడా పాటలు, డాన్స్ ఏం సమస్య లేదు. అవసరం స్పోర్ట్స్, స్పోర్ట్స్, చెస్, క్యారమ్స్, ఇంకా మరి ఇంకా క్రికెట్, కబడ్డీ. క్రికెట్, కబడ్డీ. క్రికెట్, కబడ్డీ. వెరీ గుడ్. వంట చేయడం వచ్చా? తినడం బావచ్చు. గిన్నెలు తోవడం? చిచ్చి. ఓకే. బట్టలు ఉతకడం? అబ్బే అస్సలు అలవాట్లేదు. వంట చేయడం అంటే చీ అంటావా? బట్టలు ఉతకడం అంటే చిచి, గిన్నెలు తోవడం అంటే చిచ్చి చిచ్చి అంటావా? అవన్నీ మనకేది అంట ఆయన. అంటే అవన్నీ ఏమైనా ఇండియన్ లా ప్రకారం ఆడవాళ్ళ కోసం రాసి పెట్టారు అవన్నీ ఆస్తుల వాళ్ళవి? కాదు కదా, వాళ్ళు చేస్తారు, మనం చేయాలి. ఓకే, పెళ్లికి ముందు నువ్వు నేర్చుకో, పెళ్లి లేక చేయాల్సి వస్తుంది. ఎందుకు అవసరం లేదు. షేర్ ద లోడ్. పంచుకుందాం. ఓకే, ఈ గిన్నె నువ్వుతావు, ఆ గ్లాస్ నువ్వు కడుగు, అలా పంచుకుంటూ ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, ఒక పేరు డిసైడ్ చేసుకోండి. ఏం పేరు డిసైడ్ చేసిన? అటుకుల గ్యాంగ్. కరెక్టే విన్నది. నేను కరెక్టే విన్నాను. కరెక్టే. అటుకుల గ్యాంగ్. ఎందుకు ఇలా అయ్యారు మీరు ఈ మధ్యన? బాగుంటాయి కదా. ఏంటవి? చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా అటుకులతో. ఏమేమి చేయొచ్చు చెప్పమ్మా? అటుకులో షుగర్ వేసుకుని కూడా తింటారు, అది కూడా టేస్టీగా ఉంటుంది. అటుకుల్లో షుగర్ వేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. ఓకే, నువ్వు నాన్న? అటుకులతో స్వీట్. నువ్వు? అటుకుల బెల్లం. అటుకుల బెల్లం. ఓకే, నువ్వు నాన్న? తెలీదు. తినవచ్చు. నీకేంది మొన్న అలా వచ్చే ఇలా అయిపోయి నువ్వు ఇంకా లా ఉండాలిగా మరి అయితే. సో అటుకుల గ్యాంగ్, మీకు పోటీగా ఇంకో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. మీ పేరు మాస్టారు? చోటు. సైజ్ వల్ల వచ్చిందా లేదా మామూలుగా ఆ పేరు? లేదు, ఒరిజినల్ నేమ్. ఒరిజినల్ నేమే చోటు. ఇంట్లో వాళ్ళు పెట్టిన నేమ్? నా యాక్చువల్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి రాహుల్, బట్ నిక్ నేమ్ వచ్చేసి చోటు. ఇప్పుడు అదే పర్మనెంట్ నేమ్ అయింది. అదే పర్మనెంట్ నేమ్. ఓకే, వెరీ గుడ్. సో ఏం చేస్తుంటావు చోటు? ఐఎమ్ ఏ సింగర్ అండ్ డిగ్రీ కంప్లీట్. వెరీ గుడ్. ఓ పాట. ए रातें अब नहीं तड़पती, दिन भी सांस नहीं लेते, अब तो आ जाओ मेरे सोनिया, बातें रह गई अधूरी मेरी, लबों पे जरूरी आके सुन जाओ मेरे सोनिया, तेरे बिन नहीं लागे जिया, तेरे बिन अब तो आजा पिया, तेरे बिन, तेरे बिन, तेरे बिन. సూపర్ బ్రదర్. అదే ఆనంద బాష్పాలు ఏమనుకోవద్దు. అర్థమవుతుంది సార్ నాకు. ఇంతకీ ఎక్కడిది పాట? ఏక్ పహలి లీలా. అవును, బాగుంటది. మీనింగ్ కూడా చాలా బాగుంది. మే పియా తు ఆయా అంటుంది. సో అంటే లాగే అంది. అవన్నీ అర్థమయ్యాయి నాకు. అంటే బాగుంది మీనింగ్. నాకు హిందీ వచ్చు కదా, లేకపోతే ప్రాబ్లం అయ్యేది.
అండ్ మేడం గారు శ్రావణి శ్రావణి ఏం చేస్తుంటారు? బీఫార్మసీ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేస్తారు? ఎంఫార్మసీ. నెక్స్ట్ జాబ్ వర్క్. వెరీ గుడ్. ఇవి కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఈటింగ్, చాటింగ్, ఫైటింగ్. అన్ని టింగ్లే. వంట చేస్తారా? అప్పుడప్పుడు. సినిమాలు చూస్తారా? ఆ, ఎవరు ఫేవరెట్ హీరో? ఎవరు లేరు ఫేవరెట్. అస్సలా లేదు. సమస్య లేదు. వెరీ గుడ్ నాన్న, నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది ఫ్యూచర్ లో. సార్ సాయి వికాస్. సాయి వికాస్ Yeah. ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీటెడ్. అయిపోయిందా? అయిపోయింది. ఎవరితో గొడవ పడ్డారు ఇప్పుడు? అంటే సీరియస్ గా ఉన్నారు, కోపంగా ఉన్నారు? అలా ఏం లేదు. అలా ఏం లేదు, ఎప్పుడు అలాగే ఉంటారు. ఓకే వెరీ గుడ్. మీకు ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి? క్రికెట్ ఓకే, ఇంకా మూవీస్ చూస్తారా? చూస్తూ ఉంటాం. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ ఎవరు లేరు. ఎవరు లేరు? ఎందుకు చాలా మంది ఉన్నారు, లేరంటారే? నాకు నచ్చలే. నీకు నచ్చలేదా? తెలుగులో పోనీ హిందీలో? ఎవరు లేరు. భారతదేశం మొత్తంలో ఎవరు నీకు నచ్చలే? నచ్చలే. ఓహో, ఎవరైనా హీరో నచ్చాడా? కాదు చెప్పు, పర్లేదులే. నచ్చలే. హీరోలు కూడా నచ్చట్లేదా? నాకు నేనే ఫ్యాన్. సో పోన్లే నాన్న, ఓ పాట పాడు. ఇప్పుడు డైలాగ్ చెప్తాం. ఎక్స్ప్రెషన్ చంపేయాలి. కంటి చూపుతాం కాదురా, కళ్ళకి చంపేస్తా. మళ్ళీ మళ్ళీ. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నువ్వు డైలాగ్ తో చంపేసేలా ఉన్నావు. మేడం గారు శ్వేత. శ్వేత సూపర్ గా డాన్స్ చేశారు. థ్యాంక్స్. సో మీరేం చేస్తారు? నువ్వు సెయింట్ మేరీస్ కాలేజ్ లో బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంకెన్ని ఇయర్స్ ఉంది? 2 years. ఇంకా 2 ఉందా? అదేంటి ఆల్రెడీ 2 చదివారుగా? 4 years కదా. 4 చేశారు ఈ మధ్యన. ఓకే, ఎప్పటి నుంచో 4. నేను చదివినప్పుడు నావన్నీ 8 years 9 years ఉండేవి అవి. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారా? డాన్సింగ్. నెక్స్ట్ ఓన్లీ డాన్సింగ్. ఓన్లీ డాన్స్. డాన్స్ చేస్తూ చదువుతావు, చదువుకుంటూ డాన్స్. ఎప్పుడైనా డాన్స్ చేస్తూ చదువుకున్నావా? ఈసారి ట్రై చేయి. ఓకే, స్టెప్ కవర్ అవుతుంది, సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఓకే అమ్మా, వెరీ గుడ్. వీళ్ళు అటుకుల గ్యాంగ్ అంట. సో మీ గ్యాంగ్ పేరేంటి? బెల్లం గ్యాంగ్. బెల్లం గ్యాంగ్. బెల్లం గ్యాంగ్. బెల్లం గ్యాంగ్. ఎవరికి? బెల్లమా? ఓకే, ఎందుకు? ఎందుకంటే మా అందరి హార్ట్ చాలా స్వీట్. అటుకులు అటు బెల్లం అంట. ఓకే, లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో రచ్చరంబోలా రౌండ్. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? దివ్య ఇంకా షెరీ. దివ్య ఇంకా చెర్రీ. ఏరి ఇక్కడ ఎక్కడ ఉన్నారా? రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. Your time starts in 3, 2, 1, go. లాలూ ప్రసాద్. లా లు ప్రసాద్. చైత్యం. లా లా లు యు లు లు యు లు. లు హా, లా లు లాలు ప్రసాద్. పింజా ప్ర పి ప్ర పిల్ల ప్ర ప్ర పిల్ల ప్ర పా ప్ర పా ప్ర ప్ర. లవంగం లడ్డు. ల లా వం వా వం వం లవంగం లవంగం లడ్డు లవంగం లడ్డు. ఖర్జూర్ ల లడ్డు. లాలాజు లవంగం లవంగం ల లా డు చు డు డు టు డు చు డు టు. టు బాగా నచ్చగలతో స్వామి దగ్గరికి లవంగం లడ్డు Yes. ऊपर वाला. ఊ ఊ పర్ పా ర. రి నీ ముఖం. ఊపిరి ఊపర్ ఊ పర్ ఊ పా ర లా ర రా వ వా ల. లా ऊपर वाला. ఊపర్ వాలా పట్టిక బెల్లం. ఇప్పుడు చెప్పమ్మా. ప పా టి లి క ప్లీజ్ టి క క ప ప ప
లా పా పా టీ లీ టీ టీ కా కు కా లా ఆ. లాలి పాటలు పటికా పా పా టీ టీ కా లీ కా ట కా టా కా కా టా కున్ఫు కు కా కా లా కా లీ చా ఆచి పా పా టీ టీ కా మొత్తం కలిసి టా. చెప్పండి, మొత్తం. పటికా పట నీ ముఖం పటికా పటిక పటిక బెల్లం పటికా పా పటిక బెల్లం పటికి బెల్లం పటిక బెల్లం ఊపర్ వాలా లవంగం లడ్డు మొత్తం 3 రైట్ ఆన్సర్స్ 300 పాయింట్స్. అటుకుల గ్యాంగ్ పరిస్థితి అది. మరి బెల్లం గ్యాంగ్ లో ఎవరిద్దరు వస్తున్నారు? చోటు అండ్ శ్వేత. చోటు అండ్ శ్వేత రెడీ. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. ఓకే 3, 2, 1 ఆదివారం. ఆ ఆ కా ఆ కా ఆదివారం. లవంగం ఆ కా ఆ లా ఆ ఆ ది లీ ది టీ ది టీ ఇంకమ్మ ఇంకమ్మ ది టీ ఆదివారం. పటిక బెల్లమా మళ్ళీ ఆదివారం. స్ట్రెస్ వర్డ్ ఆదివారం. ఆడవాళ్ళం ఆ ది వారం. ఆదివారం భయ్యా. అటుకులు. ఆదివారం ఆదివారం చెప్తున్నారు. ఆదివారం. ఆడవాళ్ళు ఆదివారం. పట్టు చీర పా పా మొత్తం కలిపి ఒకసారి చెప్పేయాలి. పట్టు చీర. పంద పట్టు చీర. పందికొక్క పా పా టు లు టు లు రు పట్టు పందిరు పందుల టు చీర. పట్టు చీర అంట భయ్యా. పట్టు చీర పట్టు చీర పట్టు చీర పట్టు చీర. పట్టు చీర. పంచదార పట్టు నాకు పందులు తప్పించి ఇంకేం అర్థం కావట్లేదు తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు. తుమ్మ తుమ్మ చెట్టు. చెట్టు. థ్యాంక్ యూ చెట్టు. తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు శుభం కార్డ్ శుభం శుభం ధూమపానం శుభం కార్డ్. శుభం కార్డ్. పోతావు శుభం. నాశనం అయిపోతావు. శుభం 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 ఆ? శుభం శుభం కార్డ్. శుభం కార్డ్. శుభం శుభం కార్డ్. కార్డు ఓ, ధూపం కార్డా శుభం కార్డా శుభం కార్డ్ రా. The end. The ఓ, end. శుభం కార్డు రైట్ ఆన్సర్ వెరీ గుడ్. శుభం కార్డ్ రైట్ ఆన్సర్. తుమ్మ చెట్టు రైట్ ఆన్సర్. పట్టు చీర చెప్పలేదు. ఆదివారం చెప్పలేదు. సో మొత్తం 2 రైట్ ఆన్సర్లు. 200 పాయింట్స్. అటుకుల గ్యాంగ్ 300 పాయింట్స్. బెల్లం గ్యాంగ్ 200 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. మీ గ్యాంగ్ లోంచి సూపర్ ఉమెన్స్ వస్తారు. ఈ బెలూన్ మీకు కూర్చుంటారు. నేను అడిగిన క్వశ్చన్ కి హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు చేతికి ఇచ్చిన తర్వాత ఆన్సర్ చెప్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. ఇంతకీ మీ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాం? ఇక్కడ ప్లే వీడియో నుంచి. ఓకే, సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా గ్యాంగ్ నుంచి రమ్య కమాన్ రమ్య. బెల్లం గ్యాంగ్ నుంచి శ్రావణి. శ్రావణి. కమాన్ లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. సో బొమ్మ పడుద్దిలో స్క్రీన్ మీద వీడియో వస్తుంది. మీ టీమ్ మేట్స్ మీకు హెల్ప్ చేయరు. మీరు హెల్ప్ చేస్తే మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఎవరు సైకిల్ చేయదు. ఓకేనా? సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో.
ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మీరు డోసు ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు. మీరు చూసిన ఈ వీడియోలో టేబుల్ మీద ఎన్ని ప్లేట్లు ఉన్నాయి? గో. వాళ్ళు చెప్పరమ్మా, వాళ్ళని అడగకే, వాళ్ళకి మైకులు ఉన్నాయి. వెరీ గుడ్, సూపర్. సో ఫైనల్ గా రీచ్ అయ్యారు. ఎలా జర్నీ ఎలా అనిపించిందమ్మా? మధ్య మధ్యలో స్టాప్లు ఎక్కువయ్యాయి కదా. వెరీ గుడ్. సో ఫస్ట్ డైమండ్ మీరు తీసుకొచ్చారు. ఆన్సర్ 3 ప్రాబ్లమే లేదు. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో అయిపోయింది. రైట్ ఆన్సర్ ఇస్ 2. మన దాంట్లో 100 పోయింది, మిగిలింది 100. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. గిటార్ మళ్ళీ మొదలెట్టావా? అమ్మ దొంగ పినుగా చచ్చిపోయాయి వాళ్ళ నా చేతిలో. ఏడవాడు కలచోడు. మీరు చూసిన ఈ వీడియోలో గిటార్ సౌండ్ ఎన్నిసార్లు వచ్చింది? గో. ఇంత తక్కువ డిస్టెన్స్ లో కూడా అంత ఎక్కువ సార్లు ఎలా పడతారో నాకు అర్థం కావట్లేదు. అదేంటి ఫస్ట్ డైమండ్ ఆవిడిచ్చింది? నేను మీరే పెట్టుకోమన్నారు. ఓ, మీ దగ్గర పట్టుకోమన్నా. ఓకే ఓకే. ఆన్సర్ ఏంటమ్మా? గిటార్ సౌండ్ ఎన్నిసార్లు వచ్చింది? 2 times. అమ్మా 5. కాన్ఫిడెంట్ గా చెప్పమ్మా, భయం ఎందుకు? పోయేదేదో 100 0 వస్తుంది అంతేగా. ఫైనల్ ఆన్సర్ 5. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. బొమ్మ పడుద్దిలో 2 వీడియోస్ అయిపోయే టైంకి ఇద్దరు సేమ్ స్కోర్కి వచ్చేసారు. అటుకుల గ్యాంగ్ 300, బెల్లం గ్యాంగ్ 300. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. మీరు చూసిన వీడియోలో వెంకటేష్ గారు ఏ కలర్ కర్చీఫ్ తో షూ పాలిష్ చేశారు? గో.
పాడి పాతి పాతి దామ్మా ఆన్సర్ ఏమి వైట్. వైట్ షూర్ వైట్ ఓకే బాబు లాస్ట్ బిట్ ప్లే చేయమా అది ఏ కలర్ అయినా పర్లేదు వైట్ మాత్రం కాదు కాబట్టి -100 పాయింట్ గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద 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 వండబోయిందిగా సో రైట్ ఆన్సర్ అయితే గ్రీనిష్ యాష్ అలా ఉంది అది కానీ వైట్ మాత్రం కాదు సో లాస్ట్ వీడియో మిగిలింది మీరే ఆడతారా ఆవిడ కూడా ఒకసారి పడాలి అంతేగా ఇటు సైడ్ కంటిన్యూస్ మీరే పడతారా కూర్చో నాకు అసలు ట్రై కూడా చేయాలి. సరే ఆవిడ 3 days నుంచి ప్రాక్టీస్ చేస్తుంది కదా మరి కూర్చోమ్మా బొమ్మ పడుద్దిలో ఫైనల్ వీడియో అదిగో భోజనము తయారట అన్నసత్రం రండి ఈ ఆకలి రోగమును కుదుర్చేద్దాం ఏమిటయ్యా అది వంకాయ కూర ఎవరిది సార్ షూటింగ్ పిలుస్తానుందిలేవయ్యా లాస్ట్ వీడియో యాజ్ యూజువల్ గా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని కష్టపడే ఇష్టం లేదు కదా ఓకే సో మీరు చూసిన ఈ వీడియోలో పేరరు సర్వ్ చేసిన మొదటి కూర ఏంటి గో వీళ్ళకి ఎవ్వరికి పడ్డం ఇష్టం లేదు ఆవిడైతేనే బాగాడింది చక్కగా కదమ్మా వెరీ గుడ్ ఆన్సర్ వంకాయ. ఆలోచించుకుని ఆన్సర్ చెప్పు ఇది లాస్ట్ది కరెక్ట్ అయితే లీడ్లోకి వెళ్తాం లేకపోతే సమానం అవుతాం వంకాయ మామూలుగా భోజనం చేసేప్పుడు ఫస్ట్ ఏ కర్రీ చేస్తారు పచ్చడి. పచ్చడి వేస్తారా సో ఆన్సర్ ఏంటి వంకాయ విత్ పచ్చడి. పచ్చడి రాంగ్ ఆన్సర్ -100 పాయింట్ లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో ఏమిటయ్యా అది వంకాయ కూర అదేంటో అక్కడ దాకా వస్తారు యూటర్న్ తిప్పుకుని మళ్ళీ వెనక్కి వెళ్తారు వంకాయ కూర దగ్గర ఆగచ్చుగా పచ్చడి అంట నేనేదో ఊరిలో అడుగుతా ఫస్ట్ ఎప్పుడు పచ్చడి అంట సో అటుకుల గ్యాంగ్ 200 పాయింట్స్ బెల్లం గ్యాంగ్ 200 పాయింట్స్ మనం వచ్చాం థర్డ్ రౌండ్ గెటప్ చేంజ్ చేస్తారు స్కిట్ ఇక్కడ ప్లే చేస్తారు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు ఓకే సో లెట్స్ డూ థర్డ్ రౌండ్ జంబలగడి పంప ఓకే సో అటుకుల గ్యాంగ్ థర్డ్ రౌండ్ జంబలగడి పంపలో మీ గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం లెట్స్ వెల్కమ్ దెం సూర్యుడే సూర్యుడే సుకుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరాడే కుర్రాని సూర్యుడే కుర్రాని సూర్యుడే ఇదలోన సీకటి ఏరాడే. సో ఇంతకీ దారుణం ఎందుకు జరిగింది ఒక ఓనర్ చేతిలో బలవుతున్న పేటెంట్స్. టెనెంట్స్ సో ఒక ఓనర్ చేతిలో బలవుతున్న టెనెంట్ మీరు ఓనర్ మీరు టెనెంట్ వండర్ఫుల్ వాళ్ళిద్దరు ఎవరు ఆయన ఎందుకు సిగ్గుపడతాడు అయ్యో ఓకే లెట్స్ గో ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి. బయట టూలెట్ బోర్డ్ చూసి వచ్చాం. టాయిలెట్ బుక్ చేసి బయట వెళ్ళండి. అది కాదండి హౌస్ రెంట్ కోసం వచ్చాం. హౌస్ రెంట్ వచ్చారా? అవునండి మొన్న ఉన్నాయండి హౌసెస్. పైన ఖాళీ ఉంది. ఇల్లు చూపిస్తారా ఒకసారి? యా షూర్. ఇది కిచెన్ బెడ్రూమ్. హౌస్ రెంట్ ఎంత? రెంట్ వచ్చేసి 10,000. అడ్వాన్స్ ఓన్లీ 50,000. అబ్బో రేపు మరి మేము వచ్చి దిగుతామండి ఇంట్లో. అగ్రిమెంట్ మీద రాసి సైన్ చేసి వెళ్ళండి. అగ్రిమెంట్ అండి? అవునండి. ఓకే అండి. ఇదేనేమన్నా కొత్త ఇల్లు? అవునా చాలా బాగుందండి ఇక్కడ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇది చూడు ఇది కిచెన్. ఇదా మన బెడ్రూమ్.
మరి మెట్లు ఎక్కువనే బెడ్రూమ్ లో. చదివేద్దాం పదండి. చదువు. ఏంటిది? మేకులు కొడుతున్నా. మేకులు కడుతున్నావా? ఏం సౌండ్ అది? గోడలకు మేకులు కొట్టద్దా అండి? మేకులేవు గీకులేవు ఎవరు కొట్టమని చెప్పారు మీకు? మరి ఫొటోస్ ఎక్కడ వేయాలండి? మీ మెడలో వేసుకొని తిరగండి. అది కాదండి, మరి కొత్త ఇల్లు అన్నాక మేకులు కొట్టుకోవా, సర్దుకోవా? మీరు బానే ఉన్నారు, కొత్త ఇల్లు అంటే అన్ని మేకులతో సరిపెట్టేస్తారా ఏంటి? మరి ఇంకెక్కడ పెట్టుకోవాలండి అవన్నీ? చెప్పాను కదా మీ మెడలో వేసుకొని తిరుగుమని. మీ ఇంట్లో మీరే మెడలు వేసుకుంటున్నారా అండి? వద్దండి, చెప్తే బాగోదు. మేకులు కొట్టినందుకు ఎక్స్ట్రా ఫైన్ ఇవ్వాలి మాకు. అబ్బో, ఫైన్ గురించి మాకు ఏం చెప్పలేదు ముందు. మరి అగ్రిమెంట్ మీరు సైన్ చేయలేదా? నిన్న చేసిన దాంట్లో ఎన్ని ఉన్నాయా? అచ్చా లేవా? అబ్బో, ఇంకా ఇలాంటి పక్క రూల్స్ ఏమున్నాయి చెప్పండి. గోడలకి మేకులు కొట్టద్దు, ఇంకా ఫ్యాన్ తక్కువ స్పీడ్ లో తిరగాలి, అబ్బో 3 కంటే ఎక్కువ కాదు, ఓహో ఇంకా వాటర్ యూస్ తక్కువ చేయాలి. సరే అండి. గాలి ఎక్కువ పీల్చకూడదని చెప్పి. గాలి కూడా పీల్చుకోవద్దు. మరి మీరు ఎలా బతుకుతున్నారు? ఖాళీ తిండితో సరిపెట్టుకుంటున్నారా? నాకు పంచులు ఎందుకు ఇస్తున్నారండి మీరు? మరి ఓనర్స్ మీరు ఇవ్వట్లేదా ఫైన్? సర్లేండి, ఫోన్లేండి, ఫైన్ అంతా చెప్పండి. మా ఆవిడతో గొడవ ఎందుకు మీకు? ఓన్లీ 6000. అబ్బో 6000? అవును 6000. అన్నానికి 2000. సర్లేండి, అయితే ఈవినింగ్ రండి. ముందు అడ్వాన్స్ తీసుకోండి. ఇదేంటే బాబు ఇలా తినేస్తున్నాడు? అవన్నీ చూడకుండానే సైన్ పెట్టేశారా అండి? చూడలేదే, మర్చిపోయాను. అసలు మిమ్మల్ని చూడకుండానే పెళ్లి చేసుకోవడం నేను తప్పు చేశాను. ఇల్లు చూడు. ఏమైందండి? రెంట్ ఇస్తాన్నారు కదా. సర్లేండి. అన్ని ఏం కండిషన్స్ లేకుండా అగ్రిమెంట్ చింపేస్తున్నాను. బట్ రెంట్ కరెక్ట్ టైం లో పే చేయాలి. ఇంకా ఫైన్ కూడా ఉంది, ఎక్స్ట్రా ఫైన్ 2000 రూపీస్. అబ్బో పోనీలేండి, 2000 కదా, పే చేసేద్దాం. సరేలేండి, సరేండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇవన్నీ సదిరేద్దాం. సరే, ఆ ఫోటోలు అన్నీ అక్కడ తగిలించు పైన. సరేనా? అలాగే అండి. ఏమ్మా అఖిల, సరి ఎక్కడ? అదిగోండి అక్కడ మేకులు కొడుతున్నారుగా. మళ్ళీ మేకులు కొడుతున్నాడా? సరి ఏం చేస్తున్నావు? ఏమైంది? మేకులు ఎందుకు కొడుతున్నావు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? అదేంటండి, ఇప్పుడే కదా మీరు వచ్చి ఫైన్ తీసుకొని మేకులు కొట్టవచ్చు అవన్నీ చెప్పారు. నేను ఫైన్ తీసుకున్నానా? ఇప్పుడే కదండి వెళ్ళరు. ఇప్పుడే వచ్చాను, మీరు ఈవినింగ్ అమ్మన్నారు కదా, ఇప్పుడే వచ్చాను నేను. మరి ఇందాక వచ్చింది ఎవరండి? మరి నాకేం తెలుసు? అయ్యో, వచ్చి ఫైన్ కూడా తీసుకెళ్లారు. నేనా? నేను కాదు అది. మరి ఇంకెవరు? స్పెట్స్ పెట్టుకొని వచ్చాడా? అవును. అయితే వాడు నా తమ్ముడు రామ్జీ అయి ఉంటాడు. తమ్ముడు కూడా ఉన్నాడా మీకు? అవును ఉన్నాడు. ఇలానే చాలా మందిని బక్రా చేసి డబ్బులు లాగుతా ఉంటాడు. మరి ఇప్పుడు మా డబ్బులు ఎలా ఆంటీ? నాకు అనవసరం. అయితే పోయాయా? నాకు తెలీదు, నాకు మనీ కావాలి. అబ్బో, అయితే ఇప్పుడు డబ్బులు పోయినట్టే 6000. ఒరిజినల్ క్యారెక్టర్ ఇక్కడ పెట్టుకొని అక్కడ ఇస్తే ఎలా? సర్లేండి, అయితే డబ్బులన్నీ ఇలాగే అయిపోతున్నాయి బాబు. సర్లేండి. అదేంటండి, ఇప్పుడే వాడికి ఇచ్చాం కదా, మరి ఇతను మళ్ళీ వచ్చి అలా అంటాడే? ఏమోనే, ఆడు ఎవడో మరి. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు అన్ని చదువుతూ ఉండు. హలో చెప్పరా? ఏం లేదురా, బక్రాలు దొరికారు. అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు, రెంట్ కూడా పే చేసేసారు. మన ఓనరు డబుల్ రూల్ సినిమాలో వాడి పని చెప్దాం. అమౌంట్ తీసుకెళ్లారు. నేను ఎప్పుడు వచ్చాను? ఇందాక మీరే కదా, అద్దం లేకుండా వచ్చింది మీరే కదా. తెలిసిపోయిందా? నీకు ఒక విషయం తెలీదు. ఏంటి? మా తమ్ముడు రామ్జీ గారిని కొట్టి స్పెట్స్ దుబ్బేశా. అమ్మా, సరే అయితే చూసుకున్నాం. ప్రాపర్టీ ఏం లేదా చూడమ్మా, నేను చూసుకుంటాను. మీరు చాలా దారుణంగా చేస్తున్నారండి. ఆగండి. అయ్యో కొట్టకండి, మీరు అలా ఎందుకు లేపుతున్నారు? అలా ఆగండి, మీరు డబల్ రోల్ కింద వచ్చి వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. డబుల్ యాక్షన్ లో ఇంటి ఓనరు పాపం అమాయకులైన టెనెంట్లు చాలా బాగా చేశారు. భార్య గారు కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. అబ్బా చిలిపి. సో అటుకుల గ్యాంగ్, థ్యాంక్ యూ. ఇది అటుకుల గ్యాంగ్ పరిస్థితి. మరి బెల్లం గ్యాంగ్ ఏం చేస్తారు ఇప్పుడే చూద్దాం, పిలుద్దాం.
వా వాట్ ఏ రొమాంటిక్ కపుల్. దా ప్రపంచానికి అనుకూలం కదా, బాగుంది, కరెక్ట్ సెట్ అయింది డ్రెస్ కూడా. సో ఎందుకు వేసారు గెటప్? బలీకా బక్రా. బలీకా బకరా, కౌన్ హై వో బకరా? ఉదర్ పూచ్. ఓ నువ్వా, ఓకే వెరీ గుడ్. మీరే పాత్ర? ఈజ్ మై లవర్. హే ఈజ్ యువర్ లవర్? యా. యువర్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ బాయ్ ఫ్రెండ్? ఓ వెరీ గుడ్. సో ఇప్పుడు బ్రదరు ఓ లవరు మధ్యలో జరుగుతున్న స్కిట్ ఇది. ఓకే అబ్బా అబ్బాయి భలే ఉన్నాడు వరుణ్ సందేశ్ లాగా. నీ పేరేంటి? నా పేరు నీకెందుకు? చెప్పు. నీ పేరేంటి? నా పేరు నీకెందుకు? ఓ ఆగాగు, ఇప్పుడు ఒకసారి నెడితే కింద పడ్డా, ఈసారి భూమిలో దిగిపోతా. వద్దమ్మా, నా పేరు వరుణ్. అబ్బా నేను అనుకున్నట్టు వరుణ్ సందేశ్ లాగా ఉన్నావు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను నేనేం చేసుకోండి, పెళ్లి చేసుకొని. ఎందుకు నేను ఐశ్వర్యరావు ఉన్నా కదా. ఐశ్వర్యాలే కాదే, కల్పరాడు చూసుకోవచ్చు నువ్వు. ఎందుకు అలా అంటావు? ఏం మన ఇద్దరు జోడి బాగా భలే ఉంది కదా. అవునా, ఎలా ఉంటుంది ఒకసారి చెప్పమ్మా. లారీ స్కూటర్ లా ఉంది. అదే నేను అభయం కూడా, అది వచ్చి గుద్దితే నేనేమైపోతాను చూసుకుంటాను నేను. నువ్వు దగ్గర రాక, అసలుకి మా అమ్మ నన్ను చాలా సాంప్రదాయకంగా పెంచింది. మా ఇంట్లో ఇలానే పెంచారు. అవునా వాము, చేసుకుంటావా లేదా? నేను చేసుకోను, నువ్వు దూరంగా ఉండు. అసలుకి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది, నువ్వు దూరంగా ఉండు. చేసుకో, పెళ్లి చేసుకో. నేను చేసుకోను. మా అన్నని పట్టుకొని వస్తా. పట్టుకోరా. లొకేషన్ చేంజ్, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో. ఏ జాగ్రత్త అందరూ. నువ్వు గూర్ఖావా గుండావా? అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నువ్వు ప్రేమించావారా? అవును. ఎవడా బక్రా? అది ఇల్లు తెలుసు. నాడు ఎలా ఉన్నాడు? పట్టుకోసాం దా పురగాని. అంత మన భ్రమ. ఇక్కడ మా అన్నయ్య. అలా నవ్వుతున్నావు. మీ అన్న అంటే ఐపీఎల్ ఎవరు ఎత్తుంటాడు అనుకుంటా, వీడైతే సెల్ టవర్ లో సగం ఉన్నాడు. ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఊరు దేవుడు కొడితే భూమిలో పోతావు. వాడు దేవుడు ఏంటి, మీ ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉన్నారా? అవును మళ్ళా. నన్ను నా చెల్లి నిన్ను ప్రేమించిందంట, పెళ్లి చేసుకున్నాడు. దాన్ని ఎవడైనా చేసుకుంటాడా చెప్పు, ఎట్లుందో కుల్ఫీ ముక్క. అందుకే నిన్ను అడుగుతున్నా కదా, నడు తల్లిదేవే. నా బతుకు ఏది పోతున్నా, రాశివాళ్ళు తీసుకోరా. తీసుకోమా బాబోయ్ కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంది పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఇంటి ఎందుకు? అయిపోయిందా ఇప్పుడే? ఇంకేముంది, నాడు వస్తా కానీ మీ ఇంట్లో మీరు సావండి, నిన్న సామాన్ తీసుకుని వచ్చి సత్తా. వస్తావా మళ్ళీ? రాకుండా వస్తానా? అది మరి వచ్చి సత్తా. జీవితం మంచి కూరనే పట్టావురా, సాఫ్ట్వేర్ ని. నాన్న కోరిక తీరింది. అలా దొరికాడు కదా బకరా. మనలాంటి వాడు కాకుండా సాఫ్ట్వేర్ దొరికాడు. అబ్బాబాబా ఏం చేస్తిరి ఎప్పుడు ఇలాగే చేస్తారా లేకపోతే ఈ మధ్యలో చేస్తారా? మీరు నన్ను ట్రాప్ చేయడం కాదే, నేనే మిమ్మల్ని చేసా. ఇది చూస్తానికి వరుణ్ సందేశ్ మరో చరిత్ర అనుకుంటా, రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర వేస్తా ఒక్కొక్కరిని. ఏమనుకుంటా నా గురించా? 10 రూపాయలకు మర్డర్ చేసిన రోజులున్నాయి. ఏదో నిన్ను చూసి కాదే, నీ అనుకున్న ఆస్తిని చూసి లవ్ చేశా. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేశారు. కిట్ మంచి క్లారిటీ ఉంది. అందరికంటే ఏంటంటే అన్న భయపెట్టింది కాబట్టి భయపడ్డారు, కానీ అందరు లేకపోతే కష్టమవుతుండే. మంచి విలనిష్ అన్న ఉన్నాడు నీకు. థ్యాంక్ యూ, వండర్ఫుల్, థ్యాంక్ యూ. భలే చేశారు. ఇంతకు ఏం చేశారు? ఓనరు, మేకులు, డబల్ యాక్షన్ ఓనరు, బక్రాలైనా టెనెంట్స్. 200 పాయింట్స్. బెల్లం గ్యాంగ్ మీరేం చేశారు? బలీకా బకరా, డాన్ అన్నయ్య, క్యూట్ చెల్లెలు, బాడీ బిల్డర్ అయిన బాయ్ ఫ్రెండ్. 200 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో 4 కలిసి ఆడతారు, ఒకేసారి ఆడతారు.
90 seconds టైమ్ లో ఈ టాస్క్ ఫినిష్ చేస్తారు. స్కోర్లు ఎలాగో సేమ్ ఉన్నాయి. అటుకుల గ్యాంగ్ 400, బెల్లం గ్యాంగ్ 400. సో ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ఆల్ ది బెస్ట్ రెండు గ్యాంగులకి. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్ కాస్కోర వాస్కోడిగామా. ఓకే, సో కాస్కోర వాస్కోడిగామాలో ముందుగా అటుకుల గ్యాంగ్ మీ నలుగురు ఆడతారు. ఇద్దరు ఇటు సైడ్ లైన్ కి నుంచుని ఈ చాప్ స్టిక్స్ లాంటి సూది చెక్క ముక్కలు ఉన్నాయి కదా మీ చేతిలో, వీటితో బెలూన్ ని అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకుంటారు. గట్టిగా నొక్కితే పేలిపోతుంది కాబట్టి మెల్లగా పట్టుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ వేయాలి. ఈ బొచ్చులోంచి తీసి ఆ బొచ్చులోకి వేయాలి. మధ్యలో పడిపోతే పరిగెత్తుకుంటూ వచ్చి లైన్ వెనకాల నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. 90 సెకండ్ల టైం ఉంది. రెండు నలుగురు 90 seconds time. Your time starts in 3, 2, 1, go. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేయో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడో చటుషారో మిస్టరీ కొపాడో ఎక్కలన్నీ తెల్లరో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఏ ఉస్కో ఉస్కో పకడో లాస్ట్ 30 seconds. 1 minus లో ఉన్నారు మీరు. వెళ్తుంది నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకే 9, 8, 7, 6, 5, 4, 3, 2 minus. ఓకే, రెండు లెక్కెడదాం. 2, 3. -2 11 పేల్చారు. 11 తెచ్చారు. 1100 పాయింట్స్. సో మన టోటల్ స్కోర్ అయింది 1500 పాయింట్స్. వాళ్ళు 1600 చేస్తే గెలుస్తారు. వాళ్ళ దగ్గర ఉంది 400. 12 వేయాలి అందులో వాళ్ళు వేసినప్పుడు కదా. ఓకే, అలా అనుకుని బతికేద్దాం. వెరీ గుడ్, సూపర్. 90 seconds టైంలో 12 బెలూన్స్ మీరు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి. your time starts in 3, 2, 1, go. స్ట్రైట్ గా పట్టుకుంటే కౌంట్. మీరు స్ట్రైట్ ఎక్కడ పట్టుకున్నారు అలా పెడితే కౌంట్. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడో చటుషారో మిస్టరీ కొక్కడో ఎక్కలన్నీ తెల్లరో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఏ ఉస్కో పకడో. ఇద్దరు పిల్లలు ఇవాళ స్ట్రైట్ ఉంటేనే కౌంట్ చేస్తారు. ఇలా ఉంటే కౌంట్. లాస్ట్ 30 seconds. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో మొత్తం 10 బెలూన్స్ తీసుకొచ్చారు. 1000 పాయింట్స్ మనకు వచ్చాయి. వెరీ గుడ్, వెల్ ప్లే. సో మన టోటల్ స్కోర్ 1400 ఉంది. వాళ్ళ స్కోర్ 15 కదా, ప్రాబ్లం ఏం లేదు. నువ్వు ఇటు వచ్చేసి. సో ఇవాళ మా కిక్ షో విన్నర్స్ అటుకుల గ్యాంగ్ విత్ 1500 పాయింట్స్.
పెట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మా ఇదంతా మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా మా ఊరంతా ఎసుడు లాగా మరుగుతుంది ఒంట్లో కారం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో కాలం నా ఈడు కొద్ది మీర నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా నా సామి సో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్. అండ్ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను మీరు అందరూ. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ. పట్టుకుంటా ఎవరు పోటీ నీతో కొల్లు మంటూ పెట్టిస్తా